మహారుద్ర సంగీతమా, ఇంత మనోహర సంగీతం ఎక్కడి నుంచి వినిపిస్తుంది? జయ సురా సుందరి సురా సుందరి సురా సుందరి హో, జయ సురా సుందరి సురా సుందరి సురా సుందరి హో. ఆగిపోయిందిగా మహారుద్ర జపం. ఈ మధుర మనోహర సంగీతపు ధ్వని నీ జ్యేష్ఠ భ్రాత తారకాక్షుని స్వర్ణపురం నుంచి వస్తోంది. అతడు శివారాధన త్యజించి సురకు సుందరికి దాసుడైపోయాడు. జయ సురా సుందరి సురా సుందరి సురా సుందరి హో. ఎవరు నీవు? నీకు మిత్రుణ్ణి, నీ మంచి కోరేవాణ్ణి కనుక నీకు చెప్పడానికి వచ్చాను. మృత్యు భయం వల్ల పిరికి పందులా శివుణ్ణి స్మరించడం నీ వంటి అసురులకు శోభస్కరం కానేరదు, కానేరదు, కానేరదు. శోభస్కరం ఎప్పటికీ కానేరదు. అతడి పుత్రుడు నీ తండ్రిని వధించినా కూడా నీవతడిని ఆరాధిస్తున్నావా మిత్రమా? జీవితపు సుఖాలను అనుభవించి ఆనందించటం మానేసి తనువు మనసు మోడువారగా జీవితాన్ని కాలాన్ని వృధా చేస్తున్నావేమిటయ్యా మిత్రమా? మిత్రుడివా? అవును, మిత్రుణ్ణే. నీకు శత్రువుల గురించి హెచ్చరించవచ్చాను. నీ జ్యేష్ఠ భ్రాత తారకాక్షుడు కూడా ఈ కొత్త మిత్రుడి ఆదేశాన్ని పాటించి శివారాధనను మానేసి సురను సుందరిని ఆలింగనం చేసుకుని జీవితంలో నిజమైన సుఖాలను అనుభవించసాగాడు. జయ సురా సుందరి సురా సుందరి సురా సుందరి హో. ఇక నీవెందుకు ఆలస్యం చేస్తున్నావయ్యా మిత్రమా? వింటే బాగున్నట్టే ఉంది, కానీ నమ్మలేను మా జ్యేష్ఠ భ్రాత తారకాక్షుడు. అయితే స్వరలహరి విను, ఆ సంగీతపు స్వరలహరి విను. అది నీ జ్యేష్ఠ భ్రాత తారకాక్షుని స్వర్ణపురం నుంచి వస్తున్నదే. వినటం కాదు, చూస్తే గాని నమ్మలేను. నీవు చెప్పేదంతా కూడా నిజమే అయితే నేను కూడా శివభక్తిని త్యజించి భ్రాత తారకాక్షుణ్ణి అనుసరిస్తాను. చూస్తాను. జయము సురా సుందరి సురా సుందరి సురా సుందరి హో. జయ సురా సుందరి సురా సుందరి సురా సుందరి హో. భ్రాత కమలాక్ష, సుర సుందరి అసురులకు జీవితంలో ఏకైక లక్ష్యాలు. వద్దు ఈ శివారాధన. సురా సుందరి ఆనందించండి. నువ్వు మిత్రుడివి కావు, కపటివి. మోసకింత చూస్తున్నావు. శాంతి శాంతి శాంతి. క్రోధం మస్తకంలోనికి ప్రవేశించగానే బుద్ధి పెడదారి పడుతుంది. క్రోధాన్ని బయటకు పంపిస్తే చాలు, బుద్ధి తానే మళ్ళీ తిరిగి వస్తుంది. అప్పుడు నీకే తెలుస్తుంది నేను చెప్పినదంతా కూడా సత్యమేనని. సత్యం వద ధర్మం చరా. దీనికి ఏమైనా సాక్ష్యం ఉందా నీ దగ్గర? సాక్ష్యం అది చూపిస్తాను. నీవు నా వెంట వచ్చి చూసుకో. నీ ఇద్దరు జ్యేష్ఠ భ్రాతలు కూడా శివారాధన మానేసి జీవితంలో నిజమైన సుఖాలు పొందటానికి ఏ విధంగా సురను సుందరిని అనుభవిస్తున్నారు. జయ సురా సుందరి సురా సుందరి సురా సుందరి హో. ఇది కూడా చూడు, వారెలా దుర్బుద్ధిని విడనాడి ఏ విధంగా సుబుద్ధిని ఎచ్చుకున్నారు. ఇద్దరు ఎంత సుఖిస్తున్నారు. వారు కోరేది తమ చిన్న తమ్ముడు విద్యున్మాలి కూడా అలాగే సుఖాలు పొందాలని. మరి రా విద్యున్మాలి, సుఖాలు పొందే మార్గాన పయనించు. రా. జయ సురా సుందరి సురా సుందరి సురా సుందరి ప్రభు. జయ సురా సుందరి సురా సుందరి సురా సుందరి ప్రభు. కమలాక్ష,
ఎంత సుఖం ఉంది సురలోను సుందరిలోను. మనం ఊరికే శివభక్తితో సమయం వ్యర్థం చేశాం. విద్యున్మాలి రారా, నీవు చూసావా చార్వాకుణ్ణి? మహాపురుషుడే, మహాపురుషుడు. మనల్ని నరకం నుంచి స్వర్గానికి తెచ్చాడు. దీనికన్నా గొప్ప స్వర్గం మరొకటి ఉంది. దానిపై మీ ముగ్గురు సోదరులు కలిసి ఆక్రమణ చెయ్యాలి. ఆక్రమణ చేస్తాం, తప్పక చేస్తాం. నువ్వు ముందు సూర్యును తాగు. కూర్చో విద్యున్మాలి, కూర్చో. సురాపానం చెయ్యి. జయ సురా సుందరి సురా సుందరి సురా సుందరి. నీవు సురాపానం చేయి మిత్రమా. ఏ సిగ్గుపడుతున్నావా? సిగ్గురిని కదా, అందుకే ఈ సిగ్గు. నాకివేవి వద్దండి. అయితే నీకు ఏం కావాలి మిత్రమా? నేను తమను స్వర్గ సింహాసనంపై కూర్చుండగా చూడాలని కోరుతున్నాను. నేను తారకాసురుని పుత్రుడు తారకాక్షుణ్ణి. నా సోదరుడు కమలాక్షుడు విద్యున్మాలిలతో పాటుగా కలిసి స్వర్గంపై ఆక్రమణ చేస్తానని ప్రకటిస్తున్నాను. ఇప్పుడు మేము మీ ప్రకటనను తప్పక పాటిస్తాము. మేము నేటి నుంచే సన్నాహాలు ప్రారంభిస్తాం. అవకాశం దొరకగానే ఆక్రమణ చేద్దాం. జై సురా సుందరి సురా సుందరి సురా సుందరి ప్రభు. జై సురా సుందరి సురా సుందరి సురా సుందరి. చాలా బాగుంది. ఎంత అద్భుతం, అద్వితీయ సృష్టి ఇది. నిజమే దేవర్షి, ఇలాంటి అద్వితీయ సృష్టి స్వర్గంలో కూడా కనపడదు. అద్భుతం, అద్భుతమే ఇది. ఇలాంటి అద్భుత సృష్టికి నమస్కారం చేయవలసిందే. అద్భుతమే ఇది. శిల్పి మయాసుర తమ ప్రతిభను వర్ణించడానికి మాటలు చాలవు. తమ ప్రజ్ఞాపాఠవాలకు సాటి లేదు. తమరి శిల్పాల ఔన్నత్యం అపరిమితం. ఓ శిల్పి శ్రేష్ఠ, దేవశిల్పి అయిన విశ్వకర్మను ఈ రంగంలో ఎంతగానో అధిగమించారు తమరు. దేవర్షి, తమరు దేవేంద్రుడు దేవతలతో పాటు ఇక్కడికి వచ్చి నా కళను ప్రశంసించారు. నాకెంతో ఆనందం, మహానందం. కానీ నాకేదో అనుమానం, భయము, ఆశ్చర్యమవుతోంది. తమరందరినీ ఇక్కడ చూసి తమరి రాకలో ఉద్దేశం, తమరి సంబంధం. అదేగా శిల్పి శ్రేష్ఠ మయాసుర, అదేగా మరి సంబంధం. దేవదానవుల సంబంధం అకారణంగా చెడిపోయింది. ఇంత జరిగినా కూడా రజతపురం, స్వర్ణపురం, లోహపురాల అద్భుతాల వర్ణన విన్నాక ఈ త్రిపురాలను చూడాలని మేము ఆరాటపడ్డాం. మా ఆరాటం కయ్యాల్ని మరిపించి ఇక్కడికి లాక్కొచ్చింది శిల్పి శ్రేష్ఠ. కేవలం తమ శిల్పాల ఆకర్షణ వల్లే మేము అన్ని దుష్పరిణామాలు విస్మరించాం. ఈ పరిస్థితిలో తమరు సహకరించి ఈ త్రిపురాలను చూసే సౌభాగ్యం మాకు కలిగిస్తారా? తమరలా ఆలోచించడం మాకు చింతను కలిగిస్తోంది శిల్పి శ్రేష్ఠ. విషయం ఒకటే, మేము తమరి కళను చూడాలని వచ్చాం. అంటే మాకు మీ పట్ల సదుద్దేశమే, దురుద్దేశం కాదు. మేము తమకు అతిథులం. మీరు కోరి వచ్చిన అతిథులకు త్రిపురాలను చూపిస్తే తారకపుత్రులకు అభ్యంతరం ఎందుకుండాలి? మాతో విరోధులా ప్రవర్తించరులేండి. అవును, సరిగ్గా సెలవిచ్చారు. తమరు చూడవచ్చిన శిల్పాల గొప్పదనం, వాటి అద్భుత విశేషాలను సృష్టించిన వాణ్ణి నేనే కదా. నా శిల్పాల ప్రశంస అంటే నాకు గౌరవం. నన్ను గౌరవించేవారైనటువంటి నా అతిథులతో తారకపుత్రులకు ఏమి విరోధం ఉంటుంది? నేను వారికి ఇటువంటి గొప్ప సృష్టి చేసి పెట్టి వారి పట్ల మహోపకారం చేశాను. నా ఉపకారానికి రుణపడిన వారు
నా అతిథుల పట్ల అనుచితంగా ఎన్నటికీ ప్రవర్తించరు. తమరు చూపుతున్న గౌరవానికి బదులుగా మొట్టమొదటగా నేనే తమరితో సరిగ్గా ప్రవర్తించాలి. నా వెంట రండి. ఇదిగో త్రిపురాలలో మొదటిది స్వర్ణపురం. దేవతలకు రాజైన ఇంద్రుడు, దేవతలకు ఋషి అయిన నారదుడు, వీరందరూ కూడా తప్పకుండా ఏదో మన గుట్టు తెలుసుకోవడానికే వచ్చారు. పద, మహాబలికి తెలియజేద్దాం. తమరు చెప్పినది నిజమే దేవర్షి. స్వర్ణపురంతో పోలిస్తే స్వర్గం తీసుకట్టేననిపిస్తోంది. రజతపురం, లోహపురం ఇంతకన్నా అందమైనవి. వీటి అందాలు చూడ్డానికేగా వచ్చింది. అక్కడికి మిమ్మల్ని తీసుకువెళ్ళి తమకు వాటి గొప్పతనం చూపిస్తాను. పదండి, రజతపురం అందాలు చూద్దాం. మహాబలి అసురరాజు తారకాక్షునికి జయము. చెప్పండి, ఏం సమాచారం తెచ్చారు? మహాబలి, దేవతల రాజు ఇంద్రుడు, దేవతల ఋషి నారదుడు మయాసురునితో కలిసి మన త్రిపురాలు చూస్తున్నారు. శిల్పకారుడు మయాసురునితోనా? దేవతలు త్రిపురాలకు వచ్చారా? మాతో చెప్పకుండానే వారందరూ రజతపురం వైపుగా వెళ్లారు. మహాబలి, ఒకవేళ త్రిపురాల గుట్టు తెలుసుకుని వచ్చారేమో. వీల్లేదు. రజతపురం ఏదో స్వర్ణపురం కన్నా కూడా భవ్యంగా ఉంది. శిల్పము కళలు కలిసిన అసాధారణ సౌందర్యం. స్వర్ణపురాన్ని ప్రశంసించాలంటే మాటలే చాలవే. ఇక రజతపురాన్ని పొగడాలంటే మాటలే మిగలవేమో. రండి, ఇక లోహపురానికి వెడదాం. ఓహోహో, ఎంత అందం! స్వర్ణపురం కన్నా శ్రేష్టం రజతపురం, ఆ రజతపురం కన్నా శ్రేష్టం లోహపురం. నా దృష్టిలో 3 నగరాలు శ్రేష్టమైనవేననిపిస్తున్నాయి దేవర్షి. నిజం చెప్పాలంటే ఏ నగరం శ్రేష్టమైనదో నిర్ణయించడం అనేది చాలా కష్టం. అదేగా చమత్కారం. శిల్పి శ్రేష్ఠుడు మయాసురుని శిల్పకళలో. మనం ఈ 3 నగరాలు చూసాం, ఎంతో ఆనందించాం. ఇక మనం బయలుదేరాలి. పదండి. శిల్పి శ్రేష్ఠ మయాసుర, మేము మీ అభిమానానికి ఎంతో కృతజ్ఞులం. మీరెంతో శ్రమపడి దయతో మాకు తమరి ఉత్కృష్ట నైపుణ్యాన్ని, ఉత్కృష్ట దర్శనం గావించారు. అందుకు మేమెంతగానో కృతజ్ఞులం. కృతజ్ఞతలు నేను చెప్పాలి. తమరిక్కడికి వచ్చి నన్ను, నా కళను కూడా గౌరవించారు. ధన్యుడవు శిల్పి శ్రేష్ఠ మయాసుర, ధన్యుడవు. నీవు దేవతల గౌరవాన్ని పొందిన కృతజ్ఞుడవు. కానీ మేము నీవు విశ్వాసఘాతకుడవని కృంగి కుమిలిపోతున్నావు. విశ్వాసఘాతకుడినా? ఏమిటి మీరు అనేది మహాబలి? అంటే తెలియటం లేదా? రంగు, రూపము, జాతి వర్ణించమంటావా? మేలు చేసిన వాడి కన్ను పొడిచిన వాడినే విశ్వాసఘాతకుడు అంటారు. శత్రువులకు మన మర్మాలు చెప్పేసి మనల్ని ఆపదలో నెట్టడానికి
కాస్తైనా సిగ్గు లేదా మయాసురా? సిగ్గనేది ఉంటే ఇటువంటి నీచపు పని చేస్తాడా? శత్రువులకు లాభించేది, మనకు హాని చేసేది. నేను అటువంటిదేమీ చేయలేదు. దేవేంద్రుడు దేవర్షి త్రిపుర శోభలను గురించి విని చూద్దామని ఇక్కడికి వచ్చారు. ఇందులో రాజకీయం లేదు, కుతంత్రం లేదు, రణవ్యూహము లేదా శత్రుభావం అనే ఉద్దేశము లేదు. కేవలం కళను మరియు శిల్పాలను. చాలు మయాసురా, చాలు. నీ రహస్యం బయటపడింది. నీవు శత్రువుతో కలిసిపోతున్నావు. వీరు శత్రువులు కాదు దైత్యరాజా, మనకు అతిథులు. మా పట్ల విశ్వాసఘాతకం చేసే వారి అతిథులు మాకు శత్రువులే అవుతారు. దైత్యులైన మేము మా స్వార్థానికి రక్షణకు మా మిత్రులను సైతము వధించేస్తాం. మరి శత్రువులను ప్రాణాలతో వదులుతావా? వద్దు వద్దు, నేను అలా ఎన్నడూ జరగనివ్వను. అలా గనక జరిగితే అతిథుల పట్ల విశ్వాసఘాతం అవుతుంది. నేనేమీ చేయకపోయినా వీరందరూ నన్ను ఆరోపిస్తున్నారు. ఇప్పుడేమీ చేయకపోతే వారంతా విశ్వాసఘాతకులను ఆక్షేపిస్తారు. అది నిజమే కూడా. వద్దు దైత్యరాజా, అలాంటిదేం చేయకండి. నా మాట నమ్మండి. నా మదిలో తమ పట్ల దురాలోచన లేదు. అన్నా తారకాక్ష, శిల్పి మయాసురుడు మన 3 పురాలను నిర్మించాడు. ఇతడి అతిథులను చంపివేస్తే అతడు అసంతుష్టుడై మన 3 పురాలను ధ్వంసం చేసే అవకాశం ఉంది. తెలివిగా వ్యవహరిద్దాం. మేము నీ మాటను మన్నిస్తున్నాం శిల్పి మయాసుర. నీవు మా పట్ల ద్రోహం చేయలేదు. ఇక మేము చెప్పేదేమిటంటే, మా ఈ శత్రువులు తిరిగి వెళ్ళిపోతే మా ప్రాణాలకు ముప్పు తప్పదు. అయినా వీరిని మేము సంహరించాం, కానీ వీరిని బంధించి ఉంచేస్తాం. ఎందుకు? ఎందుకంటే వీరిక్కడి నుంచి వెళ్ళిపోతే మా గుట్లు మట్లన్నీ ఆ దేవతలకు చెప్పేస్తారు. వారందరూ కలిసి మాపై ఆక్రమణ చేస్తారు. ఇక మేమంతా నాశనమవుతాం. నీవు, నేను, ఈ గొప్ప త్రిపురాలు ఇవేవి కూడా మనకు దక్కవు. అందుచేత అందరికీ భద్రత, హితము కలగాలంటే వీరందరినీ ఇక్కడ బందీలుగా ఉంచాలి. అప్పుడే మన రహస్యాలు బయటకు పొక్కవు, మనం నిశ్చింతగాను ఉంటాం. తమరంతా నా నిస్సహాయతను చూసి క్షమించాలి. నిజంగా మీ ఉద్దేశం రహస్యాలు కనిపెట్టడమే అయితే మీరు అతిథులు కారు, నేను ద్రోహిని కాదు. కాదు, ఇది నిజం కాదు. శిల్పి రాజా, ఇది నిజం కానే కాదు. సైనికులారా, బంధించండి ఈ మాయావులైన దేవతల్ని. చీకటి కొట్లో పడేయండి. నేటి నుంచి ఎవరికి అన్నపానాదులుండవు. తీసుకెళ్ళండి. పరమపిత, 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 పరమపిత. ఇంద్రాణి, ఏమిటి ఇంద్రాణి, నీవింత విచారగ్రస్తురాలువై ఎక్కడికి వెడుతున్నావు? ఏమైంది? విచారానికి కారణం లేకపోలేదు పరమపిత. ఎంతో సమయం నుంచి దేవేంద్రుడు దేవలోకంలో లేరు. త్రిపురాలు చూడ్డానికి వెళ్ళారు. నేటిదాకా తిరిగి రాలేదు. అక్కడ ఏమైందో ఏమీ తెలియడం లేదు. దయచేసి చెప్పండి బ్రహ్మదేవ, ఆయన ఎక్కడ ఉన్నారు, ఇంకా ఏం చేస్తున్నారు? పరిస్థితి ఏమిటి పరమపిత? దయనీయ స్థితియే దేవి. అయితే వ్యాకుల పడుతున్న నేను ఇక చింతించాలి కూడానా? అవును, మరి నీవు, నేను కూడా. నీ భర్త దేవేంద్రుడు, నా మానసపుత్రుడైన నారదుడు, ఇతర దేవతలు అందరూ ఇప్పుడు లోహపురం కారాగారంలో బంధితులు. బంధితులా? లోహపురంలోనా? ఇక ఇప్పుడు ఏమవుతుంది పరమపిత? ఏది ఉపాయం వారి విముక్తికి? ఉపాయమా? ఉపాయం ఆ పరమేశ్వరుడు తప్ప వేరెవరు చెప్పగలరు. ఆయనే ఉద్ధరించగలరు. అయితే పదండి పరమపిత,
మనిద్దరము కైలాసం వెళదాం. అద్భుతం. బ్రహ్మదేవుడు శచీదేవి అనేక మార్లు కైలాసానికి వచ్చారు. ఇంద్రాణి సదా దేవేంద్రునితో, బ్రహ్మదేవులు సదా దేవేంద్రుడు దేవతలతోనే వస్తుండేవారు. మొదటిసారిగా వీరిద్దరూ ఇక్కడికి వచ్చారు. అంతా కుశలమే కదా? లేదు పరమేశ, లేదు. కుశలము లేదు, శుభము లేదు. నేను పతి వియోగంతో, బ్రహ్మదేవులు పుత్ర వియోగంతో బాధపడుతున్నాం. వియోగమా? అంటే ఇప్పుడు సంయోగం కోరుతున్నారా? సహజం కదా పరమేశ. ఆ దుష్ట రాక్షసులు నారదుణ్ణి, ఇంద్రుణ్ణి, ఇతర దేవతలందరినీ కూడా లోహపుర కారాగారంలో బంధించాడు. కాని బ్రహ్మదేవా, వారు లోహపురం ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అక్కడికి ఎందుకు వెళ్ళారో? కుతూహలంతో మహాదేవి, కుతూహలంతో. ఆ త్రిపురాల అద్భుత సృష్టిని గురించి విని ఆ శోభలను తిలకించడానికి. దేవర్షి నారదుడు వెళ్ళాడంటే కేవలం శోభలను తిలకించడానికేననుకోను. తప్పక తన లీలను ప్రయోగించడానికే వెళ్ళుంటాడు. లీలలను ప్రయోగించాలంటే నారదుడికి సాధ్యం కాదు దేవి. అతడి లీలలన్నీ శివేచ్ఛానుసారం, శివలీలలలోని అంశాలే. దేవాది దేవా, దయచేసి దేవర్షి నారదుణ్ణి, దేవేంద్రుణ్ణి, అన్య దేవతలను కారావాసం నుంచి విముక్తులు చేయండి. ముక్తికి యుక్తి చెయ్యవలసిందే. నా వరాల ప్రకారం ఇక తమరి ద్వారా ఆ ముగ్గురు అసురుల సంహారానికై సమయం ఆసన్నమైంది పరమేశ్వర. ధర్మభ్రష్టులైన ఆ తారకపుత్రుల సంహారానికై బయలుదేరండి. అలాగే బ్రహ్మ. యోగం, వియోగం, మరి సంయోగం మూడు ఒకేసారి కలుగుతున్నాయి. వీటి గతి, దశ, దిశలు మూడు వేరు చేయడం అవసరమే. తమరు శీఘ్రాతి శీఘ్రంగా సర్వదేవమయ రథం కోసం ఏర్పాట్లు చేయండి. అవశ్యం శివశంకర, అవశ్యం. అతి త్వరలోనే నేను విశ్వకర్మ వద్దకు వెళ్ళి సర్వదేవమయ రథానికి ఏర్పాట్లు చేస్తాను. ఏమైందో, ఏ పరిస్థితిలో ఉన్నారు దేవేంద్రులు? శచీదేవి అనుమానాలు నిజమే అయ్యాయి. మనల్ని శత్రువులు బందీలం చేసేశారు. ఇక పరమేశ్వరుడు ఈ త్రిపురాలను భస్మం చేస్తే వాటితో మనం కూడా భస్మం అయిపోతాం. ఏదో ఉపాయం చెప్పండి దేవర్షి, ఏదో ఉపాయం చెప్పండి. దేవేంద్ర, అలా అధైర్యపడితే కష్టాల స్వరూపము, భారము పెరిగిపోతాయి. అయితే వాటిని తగ్గించడం ఎలా దేవర్షి? విశ్వాసంతో మనస్సును నిశ్చలంగా ఉంచుకోవాలి. ఆ పరమేశ్వరునిపై భక్తిని పెంచుకోవాలి. మనం గనక మంచి మనస్సుతో పరమేశ్వరుని ధ్యానించుకుంటే ఆయన తప్పక మన కష్టాలను తీర్చగలుగుతారు. అవును దేవర్షి, నాకు అదే అనిపిస్తోంది. ఇప్పుడున్న ఈ సంకట స్థితిలో మనం త్రిపుండ్రధారిని శరణు వేడుకుంటే ఆయన తప్పకుండా మనల్ని కాపాడతారు. त्रिपुंड्रधारी ओम श्री त्रिपुंड्रधारी ओम श्री त्रिपुंड्रधारी ओम श्री त्रिपुंड्रधारी दीन जनावन सूपुमुदारी दीन जनावन सूपुमुदारी सूपुमुदारी ओम श्री त्रिपुंड्रधारी ओम
श्री त्रिपुण्ड्रधारी ॐ श्री त्रिपुण्ड्रधारी ॐ श्री त्रिपुण्ड्रधारी ఎరుగని వారము నీదౌ మాయా ఎరుగని వారము నీదౌ మాయా శివ భక్తులకిది సంకటమయ్యా ఓం శ్రీ త్రిపుండ్రధారి ఓం శ్రీ త్రిపుండ్రధారి ఓం శ్రీ త్రిపుండ్రధారి ఓం శ్రీ త్రిపుండ్రధారి జగతికి సురులకు నీదే రక్షణ అంతము చేయుము అసురుల భక్షణ జగతికి సురులకు నీదే రక్షణ అంతము చేయుము అసురుల భక్షణ జ్ఞాన ధ్యానముల కలిగింపుమయా జ్ఞాన ధ్యానముల కలిగింపుమయా శివ భక్తులకిది సంకటమయ్యా ఓం శ్రీ త్రిపుండ్రధారి ఓం శ్రీ త్రిపుండ్రధారి ఓం శ్రీ త్రిపుండ్రధారి ఓం శ్రీ త్రిపుండ్రధారి దైతుల బాధల కోర్వగలేము భయభీతులమై బ్రతుకగలేము దైత్యుల బాధల కోర్వగలేము భయభీతులమై బ్రతుకగలేము కలతలు భ్రాంతిని కలుగగజేయా కలతలు భ్రాంతిని కలుగగజేయా శివ భక్తులకిది సంకటమయ్యా ఓం శ్రీ త్రిపుండ్రధారి ఓం శ్రీ త్రిపుండ్రధారి ఓం శ్రీ త్రిపుండ్రధారి ఓం శ్రీ త్రిపుండ్రధారి మొరలాలింపుము శత్రు భయంకర బ్రోవుము మమ్మిక ఓ శివ శంకర మొరలాలింపుము శత్రు భయంకర భ్రూవుము మమ్మిక ఓ శివ శంకర బాధల జ్వాలలలో పడద్రోయ బాధల జ్వాలలలో పడద్రోయ శివ భక్తులకిది సంకటమయ్యా ఓం శ్రీ త్రిపుండ్రధారి ఓం శ్రీ త్రిపుండ్రధారి ఓం శ్రీ త్రిపుండ్రధారి ఓం శ్రీ త్రిపుండ్రధారి దీన జనావన సూపుముదారి దీన జనావన చూపుముదారి సూపుముదారి ఓం శ్రీ త్రిపుండ్రధారి ఓం శ్రీ త్రిపుండ్రధారి ఓం శ్రీ త్రిపుండ్రధారి ఓం శ్రీ దీన జనావన సూపుముదారి త్రిపుండ్రధారి ఓం శ్రీ త్రిపుండ్రధారి
విశ్వకర్మ, త్రిలోకనాథుడు పరమేశ్వరుని ఆదేశమైంది. తమరు సర్వదేవమయ్య రథానికి ఏర్పాట్లు చెయ్యండి. అంతా పరమేశుని ఇచ్చ. ఓ బ్రహ్మదేవ, తమరి సర్వదేవమయ రథం సంపూర్ణమైంది. ఓ త్రిలోకనాథ, ఓ పరమేశ్వర, తమరి ఆజ్ఞానుసారం సర్వదేవమయ రథం తయారైపోయింది. త్రిపురాలకు ప్రయాణానికి సమయం వచ్చేసింది. తమరు దయచేసి విచ్చెయ్యాలి ఈశ్వరా. బయలుదేరండి. జాగ్రత్త, దేవతలు మనల్ని మోసం చేశారు. ఆక్రమణ చేయండి. ఆ పరమేశ్వరుడు మన పిలుపు విన్నారు. భక్తవత్సలుడు పరమేశ్వరునికి జయమో, భక్తవత్సలుడు పరమేశ్వరునికి జయమో, భక్తవత్సలుడు పరమేశ్వరునికి జయమో, భక్తవత్సలుడు పరమేశ్వరునికి జయమో. సేనాపతి, అసుర సేన వెంటనే ఆక్రమణ చేయండి. అటు చూడండి విశ్వేశ్వర, ముగ్గురు తమ తమ పురాలపై నిలబడి తమ తమ అసుర సేనలను సమీకరిస్తున్నారు. తమరు వీరికి ఆలోచించే వ్యవధినివ్వకండి. వెంటనే ఆక్రమణ చేసి సంహరించండి.
విజయుడు పరమ శివశంకరునికి, త్రిలోకనాథులు పరమేశ్వరులకు, త్రిపుర విజయుడు పరమ శివశంకరునికి.